తిరుపతి జిల్లా సచ్చివేడు మండలంలో 10th టాపర్ తేజస్వినికి ట్రిపుల్ సీటు కేటాయించాలని సిపిఎం నాయకులు కోరుతున్నారు. ఇటీవల ట్రిపుల్ సీటు సంబంధించి కౌన్సిలింగ్ వెళుతుంటే తేజస్విని రోడ్డు ప్రమాదానికి గురయ్యారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు. ఘటనపై మంత్రి లోకేష్ స్పందించి ఐటీలో సీటు కేటాయించాలన్నారు నేతలు. ట్రిపుల్ ఐటీ కాలేజీకి కౌన్సిలింగ్ ఇంటర్వ్యూకి వెళుతున్న సందర్భంలో పోయిన సోమవారం కౌన్సిలింగ్ హాజరు కావాల్సి ఉండింది. సచివేడు నుంచి శ్రీకాళహస్తి ప్రాంతం నుంచి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణైన విద్యార్థినుడు బస్సులో వెళ్తున్న సందర్భంగా పొలంపేట వద్ద జరిగిన బస్సు లారీ యాక్సిడెంట్ కారణంగా పలువురు మరణించారు. అందులో శ్రీకాళహస్తిలోని ఒక విద్యార్థిని కూడా మరణించింది. వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అందులో భాగంగా సచివేడు మండలం నుంచి కూడా తేజస్విని అనే విద్యార్థిని అక్కడ యాక్సిడెంట్లో గాయపడింది. వాళ్ళ పేరెంట్స్ కూడా గాయపడ్డారు. ఆ ఘటన జరిగిన తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళలేక సీటు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకోవాలి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు ప్రత్యేకంగా ఇది ప్రమాదం జరిగింది కాబట్టి వాళ్ళకి ఒక సంవత్సరం వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆశలకు అడుగంటే పరిస్థితి రానియకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళకి ట్రిపుల్ ఐటీలో సీటు కేటాయించాలి. ముఖ్యంగా తేజస్విని పేద కుటుంబం నుంచి సత్యవేడు మండలంలో టాపర్గా గెలిచే అమ్మాయి